హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం వర్షం పడుతున్నందువల్ల ఈ పుట్టకొక్కల దగ్గరికి పోయాము. పుట్టకొక్కలు తీసి వీడియో తీసేదానికి వీలు కాలేదు. అక్కడ ఎలా పెరుగుతున్నాం, ఏంది, ఎక్కడ ఉంటాయి, అడవులు ఎలా ఉంటాయి, ఏ చెట్లు ఉంటాయి అని వీడియో తీసేదానికి మన వల్ల కాలేదు. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి మా ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ వీడియో తీస్తున్నాం. సో ఫ్రెండ్స్, మన పల్లెటూర్లలో ఎక్కువ వర్షం పడింది, ఉరుము అంటే మ్యాక్సిమం పుట్టకొక్కల కోసం వెళ్తారు. ఎందుకంటే అంటే చికెన్ మీద, మటన్ మీద కూడా వీటిలంటే చాలామంది ఇష్టపడతారు. పుట్టకొక్క అంటే ఫ్రీగా వస్తుంది, ఫ్రీగా వచ్చేదే కాదు, ఇది వచ్చేసి ఆర్గానిక్ ఫుడ్ అంటారు కదా, ఆ టైప్ అనమాట. ఎటువంటి మందు లేకుండా ఇది ఒక ఫుడ్, మంచి ఫుడ్ ఇది. దానికోసం ప్రతి ఒక్కరూ ఎంతలా అడవి అయినా సరే, ఒకవేళ మనకి ఏదైనా పని ఉన్నా సరే అడవిలోకి వెళ్ళి ఈ పుట్టకొక్కలు తెచ్చుకునేదానికి మన పల్లెటూరులో పోతాం. చూసారా ఫ్రెండ్స్? ఓకే ఫ్రెండ్స్, పుట్టకొక్కలు వీటిని ఏంటంటే రెండోది వచ్చేసి శుద్ధంగా నీళ్ళలో వేసి బాగా నానేసి బాగా వీటిని ఇక్కడ ఉంటుంది కదా మట్టి, ఈ మట్టి అంతా నీట్గా శుభ్రంగా నీట్గా కడుక్కోవాలి. వీటిని ప్రతి ఒక్కడే సున్నితంగా కడుక్కొని తినాలి. లేదంటే ముక్కలా కడిగేసామంటే అంతా మట్టి ఉంటుంది తినేదానికి. రెండోది వచ్చి ఇట్లా ఒలుసుకునే విధానం కూడా ఏంటంటే, ఇక్కడ శుద్ధంగా ఈ విధంగా వచ్చింది కదా, మట్టి నీట్గా కడుక్కున్నావా, ఇక్కడ కడుక్కున్న తర్వాత ఇక్కడ ఒకటి, రెండోది వచ్చేసి ఇక్కడ ఒకటి, 3 తణుకులు ఇక్కడ, ఇదిగో లాస్ట్లో ఫైనల్ ఇక్కడ మట్టి ఉంటుంది. ఈ మట్టిని దీని కూడా చుంచేసుకొని దీన్ని పడేసుకోవాలి. అప్పుడు 3 ముక్కలు చేసుకోవాలి. దీన్ని 3 ముక్కలు చేసుకొని శుభ్రంగా నీట్గా కడుక్కోవాలి. ఫ్రెండ్స్, మా పక్క వచ్చేసి వీటిని వచ్చేసి ఎక్కువగా పుట్టకొక్కలు అని అంటారు. మీ పక్క ఏంటంటే కొంతమంది ఏంటంటే పుట్టగొడుగులు కూడా అంటారు. మీ ఏరియాలో వచ్చేసి వీటిని పుట్టగొడుగులు అంటారా, పుట్టకొక్కలు అంటారా? ఒకసారి కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. మా పక్క అయితే పుట్టకొక్కలు మెయిన్ వచ్చేసి ఎక్కువ పుట్టకొక్కలు సన్న మోడుదులు అంటే వీటిని పుట్టకొక్క సన్న మోడుదులు అంటారు. మీ పక్క ఏమంటారో ఒకసారి మనకి ఒకసారి కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్.